తెలుగు 'బిగ్ బాస్' హిస్టరీలోనే ఈ నామినేషన్స్ తోపు అనిపించింది. ఏమన్నా పాయింట్సా? ఎక్స్ కంటెస్టెంట్ నామినేట్ చేయడానికి మాత్రం ఫిదా. అండ్ 12థ్ వీక్ నామినేషన్స్ మాత్రం తోపు. తెలుగు 'బిగ్ బాస్' హిస్టరీలో ఇప్పుడు వరకు ఇలాంటి నామినేషన్ ఎక్కడ జరగలేదు. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎప్పుడు వచ్చి కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేయడం మాత్రం సూపర్ మిరాకిల్. అండ్ ఎవరు నామినేషన్‌లో ఉన్నారు, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఏ కంటెస్టెంట్‌ని నామినేట్ చేశారు, రీజన్స్ అన్నీ చెప్తాం. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు మన రివ్యూస్ కోసం, మన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా, ఆదిత్య ఓం, నైనిక, మణికంఠ, భాష, బేబక్క ఈ 6 మెంబర్స్ వచ్చి నామినేట్ చేశారు. అండ్ నామినేషన్‌లో ఉన్నోళ్ళు ఎవరంటే ఎక్సెప్ట్ మెగా చీఫ్ వీళ్ళందరూ కూడా నామినేటెడే. రోహిణి అన్న, గౌతమ్ అన్న, టేస్టీ తేజ అన్న. ఒక్క అవినాష్ మెగా చీఫ్ కాబట్టి తను నామినేటెడ్ లేడు. అండ్ ఇప్పుడు సోనియా నిఖిల్‌ని, ప్రేరణను నామినేట్ చేసింది. ఆదిత్య ఓం, ప్రేరణ అండ్ యష్మి. ఆదిత్య ఓం గురించి అసలు మామూలుగా లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టాడు కర్మ బ్యాక్ అని. ఈ టైం గురించి తను వెయిట్ చేస్తున్నాడు, వచ్చాడు. నైనిక, యష్మి, నబిల్‌ని. మణికంఠ అబ్బా! మణికంఠ అసల నబిల్‌కి ఎందుకు నబిల్ అండ్ నిఖిల్‌ని నామినేట్ చేశాడు. కానీ నబిల్‌కి ఎందుకు చేశాడో తెలియదు. తన ఫ్రెండే కదా! యష్మిని నామినేట్ చేస్తే ఇంకా బాగుండేది. టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటారు కదా! ఎందుకంటే తనకి బయటికెళ్ళాడు కాబట్టి రీజన్స్ అనేది డెఫినెట్‌లీ ఉంటది. అండ్ శేఖర్ భాష. నాకు శేఖర్ భాష నామినేట్ చేసిన తర్వాత యష్మిని, ప్రేరణను నామినేట్ చేశాడు. ఈయన 14థ్ వరకు ఉంటే మాత్రం చెడు కూడా ఆడుకుంటాడు అనుకున్నా. అనవసరంగా చాలా తొందరగా వెళ్ళిపోయాడు అనుకున్నా. శేఖర్ భాష ఉండుంటే వేరే ఉండేదనిపించింది. బేబక్క, నిఖిల్‌ని, పృథ్వీని నామినేట్ చేశారు. ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ వీళ్ళని నామినేట్ చేశారు. రీజన్స్ బేబక్క పృథ్వీ గురించి చెప్పింది. ఓవర్ యాటిట్యూడ్ లైక్ చాలా ఎక్కువగా మాట్లాడతాడు. చాలా తొందరగా అండ్ యాటిట్యూడ్ ప్రాబ్లమ్ అనేది చాలా ఉంది పృథ్వీకి. ఈజీగా మనకు కూడా కనపడుతుంది జనాలకి చాలా సార్లు. అండ్ ఎందుకో అసలు చాలా నచ్చలేదు బేబక్క చెప్పిన రీజన్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్ పృథ్వీ మీద. అండ్ దాని తర్వాత బేబక్క నిఖిల్ ఫస్ట్ డే ఇష్యూ గురించి చెప్పింది. నిఖిల్‌ని నామినేట్ చేశాడు. వాళ్ళిద్దరిలో స్టార్టింగ్ కుక్కర్ ఇష్యూ ఉంది కదా! అదంత తొందరగా మర్చిపోతదా? ఫస్ట్ తను నామినేట్ అవ్వంగానే ఫస్ట్ వీకే వెళ్ళిపోయింది కాబట్టి డెఫినెట్‌లీ నిఖిల్‌ని నామినేట్ చేస్తది. రీజన్స్‌తో వచ్చింది. పృథ్వీ గురించి చెప్పింది. పృథ్వీ గురించి మాత్రం కరెక్టే. తన యాటిట్యూడ్ ప్రాబ్లమ్ కొంచెం ఉంటది. తను ఏది అన్నా ఓవర్ అగ్రెసివ్‌గా అయిపోతా ఉంటాడు. అది కరెక్ట్ పాయింట్. దాని తర్వాత సోనియా. ప్రేరణ నిజంగా వర్డ్స్ అనేది సమ్‌టైమ్స్ లూజ్ చేస్తది. ఎందుకు లూజ్ చేస్తదా అంటే పుడింగి అన్న ఇష్టం వచ్చినట్టు కొన్ని కొన్ని వచ్చేస్తాయి. తను నామినేషన్ చేయడం పాయింట్ మాత్రం డెఫినెట్‌లీ ప్రేరణ మాత్రం కరెక్ట్. అండ్ దాని తర్వాత శేఖర్ భాష యష్మిని చాలా సార్లు చెప్పాడు. ప్రేరణతో నామినేట్ చేశానన్నాడు. శేఖర్ భాష ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పాయింట్స్ ఎతుక్కొని వచ్చాడు అంటే కంటెస్టెంట్స్‌కి అసలు మాటలు రావట్లేదు. అసలు అలాంటి పాయింట్స్ అసల శేఖర్ భాష. అండ్ దాని తర్వాత గ్రూప్ గేమ్. గ్రూప్ గేమ్ అనేది బయట జనాలకి అందరికీ అర్థమైపోయింది. జనాలు చూస్తున్నారు కదా! గ్రూప్ గేమ్ అనేది చాలా ఎక్స్‌పోజ్డ్ కెనడా బ్యాచ్. ఎవరెవరు? విష్ణుప్రియ, నిఖిల్, పృథ్వీ, యష్మి. డెఫినెట్‌లీ గ్రూప్ గేమ్. అది ఎక్స్‌పోజ్ చేశాడు. ఇన్ని రోజులు ఆ ఫ్యామిలీస్ వచ్చినా అదే పాయింట్స్ చెప్పారు. సేమ్ అదే ఎక్స్‌పోజ్ చేశాడు. అండ్ ప్రేరణ నువ్వు ఆ రోజు తను నామినేట్ చేసింది. నిఖిల్ కూడా ఆ రోజు తప్పు చేశాడు. ఎందుకు నిఖిల్‌ని నామినేట్ చేయడం? వై ఓన్లీ గౌతమ్ అని చెప్పాడు. కరెక్టే. కరెక్ట్‌గా అడిగాడు శేఖర్ భాష. నువ్వు తప్పు చేస్తే నామినేట్ చేస్తావు. నిఖిల్‌ని నామినేట్ చేయకుండా ఎందుకు గౌతమ్‌నే పట్టుకుంటా అంటారు. ఫ్రెండ్‌షిప్ అనేది ఉంటది. ఫేవరెటిజం అనేది డెఫినెట్‌లీ ఉంటది. కానీ కరెక్ట్ పాయింట్ అడిగాడు. పాయింట్స్ టు పాయింట్స్ కరెక్ట్‌గా వచ్చాడు. సోనియా కరెక్ట్‌గా చెప్పింది ప్రేరణ గురించి. వర్డ్స్ లూజ్ అయితా ఉంటది. సమ్ ఆఫ్ దట్ చాలా. అండ్ ఇంకా నిఖిల్‌కి, యష్మికి మధ్య గొడవ ఏంటి అంటే బయట నిజంగానే పోర్ట్రే అయింది. ఎట్లా పోర్ట్రే అయిందంటే యష్మియే నిఖిల్ వెనకాల తిరుగుతుంది. యష్మికే నిఖిల్ అంటే ఇష్టం. అది బయట అలా పోర్ట్రే అయింది. కానీ అది డెఫినెట్‌లీ ఈరోజు ఎక్స్‌పోజ్ అయింది. అది నిజమో కాదే అని. సో, దానికి ఆ కట్ ఇట్ ఆఫ్. మధ్యలో ఏందైందంటే సో, ఆ విషయం తెలిసిన తర్వాత నిఖిల్ తనని నిజంగానే కట్ చేశాడు. ఆ విషయంలో ఏమీ లేదని. బట్ బయట జనాలకెళ్ళింది మాత్రం అలా ఎళ్ళింది. అండ్ దాని తర్వాత సోనియా. నిజంగా అసలు మామూలుగా అసలు నిఖిల్‌ని నామినేట్ చేయడం అనేది మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఎందుకంటే సోనియా, నిఖిల్ ఆల్‌మోస్ట్ స్టార్టింగ్ మంచి ఫ్రెండ్స్. అట్లాంటి సోనియా వచ్చి అంత గట్ ఫీలింగ్‌తో వచ్చి నామినేట్ చేయడానికి రీజన్స్ అసలు నిఖిల్‌ని మాత్రం అసలు చెప్పడం అంటే 'బిగ్ బాస్' హిస్టరీలోనే అసలు మామూలుగా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఊర మాదిరి ట్విస్ట్. ఫ్రెండ్స్ నామినేట్ చేయడము. అండ్ దాని తర్వాత ఈళ్ళ ముగ్గురు ప్రస్తుతానికి వచ్చి చెప్పారు. ఇంకా ఆదిత్య హోము, నైనిక, మణికంఠ ఉన్నాడు. అబ్బో! మణికంఠని చాలా రోజులైన తర్వాత ఒక్కసారి నామినేషన్‌లో చూడాలని ఉంది. ఆదిత్య హోమ్ అసల టైం గురించి వెయిట్ చేస్తున్నాడు. ఫైనల్‌గా ఆయన టైం దొరికింది. ఏం నామినేట్ చేయాలి? పాయింట్స్ ఎట్లా నామినేట్ చేయాలి? అనేది. అసలు భాష మాత్రం అసలు ఇచ్చి పడేసాడబ్బా! పాయింట్స్‌లో ఒక్కొక్కళ్ళని అస్సల గ్రూప్ గేమ్ ఎక్స్‌పోజ్డ్ అన్న, ప్రేరణ మీదన్న కరెక్ట్‌గా చూసి ప్రతి పాయింట్ చెప్పాడు. ఈవెన్ బేబక్క పాయింట్స్ అన్న చాలా చాలా బాగున్నాయి. సోనియా ఫైర్. అసలు యాక్చువల్‌గా ఇప్పుడు వరకు ఇలాంటి నామినేషన్ జరగలేదు. స్టార్టింగ్ నుంచే ట్విస్ట్‌లు, టర్న్‌లు అని అనుకున్నా గానీ నేను పెద్ద నమ్మలే. ఈ నామినేషన్ మాత్రం నాకు కరెక్ట్ ట్విస్ట్‌లు టర్న్ అనిపించింది. ఇదనమాట 'మమాస్ తేజ' యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.